దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభువు మహాకృప చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు అని ప్రియా ప్రభు పలుకుతూ ఉంటున్నారు. ఏంటి ఈ మాట అనుకుంటున్నారా? ఎవరైనా ధనవంతులను మెచ్చుకుంటారు, శ్రీమంతులను మెచ్చుకుంటారు, ఐశ్వర్యవంతులను మెచ్చుకుంటారు. కానీ అక్కడ ఉన్న మాట చూసినట్లయితే బీదలను మెచ్చుకుంటున్నటువంటి ప్రియాప్రభును ఇక్కడ మనం చూస్తున్నాం. బీదలైన మీరు ధన్యులు అంటున్నారు. ఎందుకు బీదలైన మీరు ధన్యులంటే మీకు దేవుని రాజ్యం ఇచ్చుటకు ఆయనకు ఇష్టమై ఉన్నది అనే సంగతులను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుని రాజ్యము బీదల కొరకు ఉంచబడి ఉన్నది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీకు అనుగ్రహింపబడుతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. బీదలంటే అందరికీ లోకువే, కానీ దేవునికి లోకువ కాదు. ఎందుకంటే శ్రీమంతుణ్ణి, ధనవంతుణ్ణి, పేదవాన్ని కలగచేసింది ఆయనే కాబట్టి అదిగో బీదల పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనను మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 19:7లో కూడా మనం చూస్తున్నాం. బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వానికి స్నేహితులు కూడా దూరస్తులు. కనుక బీదవాడంటే మరి చుట్టాలు కూడా ఇంటికి వచ్చేవారు రారు, స్నేహితులు కూడా వచ్చేవారు రారు. వారింటికి వస్తే ఏమి ఖర్చు చేస్తాడు, మాకేం తినబెడతాడు, మాకేం అజ్జేస్తాడని చెప్పి మరి ఎవరు చుట్టాలనేవారు కూడా, స్నేహితులు అనేవారు కూడా పేదవారి దగ్గరికి రారు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కానీ పేదవాని పక్షాన దేవుడు ఉన్నాడు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అంటున్నాడు. మాత్రమే కాకుండా పేదలను పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తువాడు కూడా ఆయనే. ఎప్పటికీ నీకు పేదరికము ఉండదు. ఒక దినము రాబోతుంది, ఆ పేదరికంలో నుంచి నిన్ను పైకి ఎత్తువాడు ప్రియాప్రభు అని దావీదు తన అనుభవంలో పలికిన మాట మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 113:8లో మనం చూస్తున్నాం. ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు. నిజమే, గొర్రెల కాపరైన దావీదును సింహాసనాన్ని ఎక్కించిన ప్రభుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించిన ప్రభుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథము 7:18లో మనం చూసినట్లయితే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనేమాత్రం వాడను, నా కుటుంబము ఏమాత్రం వారు అని దావీదు పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. యోసేపును కూడా కట్టు వస్త్రాలతో మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఆయన్ను దేవుడు మరి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. కనుక బీదలను మర్చిపోయే దేవుడు కాదు, బీదలను విడిచిపెట్టే దేవుడు కాదు. బీదలకంటూ ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమయం అంటూ వస్తే, ఆయన ఆశీర్వదిస్తే ఆపుట ఎవరి తరము. ఈ లోకములో నువ్వు పేదవాడి పోర్చుగాని ఆత్మీయంగా నీవే ధనవంతుడు. క్రీస్తు ప్రభువును ఎరిగిన నీవు నిజంగా ధనవంతుడు. ఈ లోకము అశాశ్వతమైనది, పరలోకము శాశ్వతమైనది. బీదవాడివైన బీద వారైన మీ కొరకు పరలోక రాజ్యము సిద్ధంగా ఉంది. కాబట్టి పేదరికములో ఉన్నటువంటి నా సహోదరి సహోదరు, భయపడక ధైర్యంగా ఒక దినము రాబోతుంది, ప్రియ ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను దీవిస్తాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో
ముందుకు సాగి దావీదును ఆశీర్వదించిన ప్రభువే, యోసేపును ఆశీర్వదించిన ప్రభువే, ఎబ్బేజును ఆశీర్వదించిన ప్రభువే. ఎబ్బేజు జీవితంలో కూడా వేదన 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 ఉంది. మొదటి దినవృత్తాంతములు 4:9 మనం చూస్తాం. కానీ తన వేదన వైపు చూడలేదు కానీ ప్రభు వైపు చూస్తూ ప్రభునందు మొరపెట్టుకున్నాడు. అయ్యా, నన్ను దీవించుము, ఆశీర్వదించుము, ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము అని ప్రభు పాదాలు పట్టుకొని అడిగినాడు. కాబట్టి అదిగో ప్రభు అతన్ని దీవించినట్లు ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. వాక్యం వింటున్న సహోదరి సహోదరు, నీవు ఏ పేదరికంలో ఉన్నావు, అధైర్యపడకు, భయపడకు, ధైర్యంగా నీకంటూ దేవుడు ఒక దినాన్ని సిద్ధపరిచాడు. ఆ దినాన నిన్ను లేవనెత్తుతాడు, దీవిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతాడు. కనిపెట్టి ప్రార్థన చేయము, ధైర్యంగా ఉండము. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, స్తోత్రాలు. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదని లూకా సువార్త 6:20లో మీ మాట కొరకే స్తోత్రాలు. ఈ లోకంలో పేదవారిని చాలామంది అసహించుకుంటున్నారు, దూరం కొడుతున్నారు. చుట్టాలు సైతము, స్నేహితులు సైతము పేదవాని దగ్గరికి రాలేకపోతున్నారు, పేదవాన్ని ఆదరించలేకపోతున్నారు, పేదవాన్ని బలపరచలేకపోతున్నారు. కానీ పేదవాన్ని ధనవంతుని కలగజేసింది మీరే కనుక పేదవాని పక్షాన మీకున్న ఆలోచన కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆనాడు యోసేపును దేశ ప్రధానిగా చేశారు, దీవించారు, ఆశీర్వదించారు. అనేకులకు పోషకునిగా అతన్ని తయారు చేశారు. దావీదును దీవించారు, అదిగో నాయన మరి ఎబ్బేజును దీవించారు. అలాగైతే ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల్లో ఎవరైనా పేదరికములో ఉన్నారు, బాధలో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు, వారిని మీరు దర్శించండి, మాట్లాడండి. శక్తి వంచన లోపం లేకుండా వారికి మీరు ఇచ్చిన పని చేసుకుంటూ, శక్తి వంచన లోపం లేకుండా పనిలో ప్రయాసపడుతూ మీకు అప్పగించుకొని మీ అందు విశ్వాసం ఉంచి వారు కష్టపడి పనిచేసి మీరిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకు సహాయం చూపండి, దయ చూపండి. వారి పేదరికాన్ని మీరు పారదోలబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాంతి సమాధానాన్ని అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ సుఖ దుఃఖములు అయ్యా ఎప్పుడు కలిసి ఉంటాయి. జీవిత కాలమంతా సుఖముండదు, జీవిత కాలమంతా అదిగోనైనా దుఃఖం ఉండదు. సూర్యుడు కొంతకాలం, చంద్రుడు కొంత సమయం. రాత్రి ఏలటానికి అదిగో చంద్రుడు, దినములో వేలటానికి సూర్యుడు ఉన్నట్లు నైనా వారి వారి సమయంలో ఆ పనులు మీ ఆజ్ఞ ప్రకారంగా చేస్తున్నాయి. కాబట్టి మానవుని పట్ల కూడా ఈ జీవిత యాత్రలో కొంత సుఖ దుఃఖాలు అనేటివి కలుగుతూ ఉంటవి. అదే సమయంలో పేదవారైన నీ బిడ్డలను తప్పక మీరు దీవించి ఆశీర్వదించి ఆ నిట్టూర్పు నుంచి విడుదల కలిగించి వారిని లేవనెత్తుతున్నప్పుడు వారు ఆనందించే ఆనందం ఇంత అంత కాదు. కాబట్టి ప్రభువా, ఈ వాక్యం నీ బిడ్డలో ఎవరైతే పేదరికంగా ఉన్నారో వారి పేదరికాన్ని మీరు పారదోలబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇహలోక ధనము కంటే పరలోక ధనమును వారు సమకూర్చుకుంటుండగా మీరే దీవించి ఆశీర్వదించి మహిమయు ఘనతయు ప్రభావములు పొందుతున్నారు. పుణ్య రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామం ప్రార్థన చేసి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.